అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం నుంచి చాలా కాలంగా మనకి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, విజయనగరం జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు, వాళ్ళ మాయమాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి వాళ్ళ మద్దతు ఇచ్చి, సో వాళ్ళు స్కూల్ కోల్పోయిన వెంటనే వాళ్ళ దగ్గర బంగారము దొంగతనం చేసే ఒక లేడీ అఫెండర్ని ఈరోజు పట్టుకోవడం జరిగిందండి. ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ బుజ్జి అంటారు. ఈమె సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అంటారా. 2 years నుంచి మనకి కొమ్ములో ఉంది. సో ముందు చెప్పిన విధంగా ఈవిడ ఇదే అమ్మో ఫాలో అవుతూ ఆల్మోస్ట్ 16 కేసుల్లో ఇంతకు ముద్దాయిగా పట్టుకుంటే దాంట్లో 10 కేసుల్లో శిక్ష పడి కూడా 2021 ఆగస్టులో మళ్ళీ జైలు గారు, ఎస్ఐ గారు అందరూ కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి వర్క్ చేసి ఈ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం అరెస్ట్ చేసిన వెంటనే 6 కేసుల్లో రికవరీ అయిన సంబంధించిన బంగారం రికవరీ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 273 grams ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాం. ఇంకా 12 కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మార్టగేజ్ పెట్టింది. సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది. ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము. తర్వాత కస్టడీ ఫైల్ చేసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్లో ఇంకా ఈమె ఇటువంటి నేరాలు ఎన్ని చేసింది, లేకపోతే ఇంకా బంగారం ఎక్కడెక్కడ అనేది రికవరీ చేస్తాము. సో ఇటువంటి బాధితులు ఎవరైనా ఉన్నా కూడా మీరు ఒకసారి మీ స్టేషన్స్లో కానీ రిపోర్ట్ ఇస్తే మనం ఫర్దర్గా వెరిఫై చేయడం జరుగుతుందని ప్రెస్ ముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అండ్ అపరిచిత వ్యక్తులు ఎవరైనా వచ్చి ఈ విధంగా మంచిగా మాట్లాడి ఉంటాము అంటే దయచేసి కొద్దిగా ముందు వెనక వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసుకొని అటువంటి వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకోవాలని కూడా కోరుకుంటున్నామండి. అదేంటి 273 grams 90 lakh వర్త్ ప్రాపర్టీ రికవరీ చేసాము. ఈవిడ ఎలా అంటే స్లీపింగ్ పిల్స్ తీసుకుంటుంది. సో వాళ్ళతో వెళ్ళి ఆ ఓల్డేజ్ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళకి అన్నంలో కానివ్వండి ప్రసాదం ఇస్తున్నట్లు ఆ పౌడర్ కలిపి ఇస్తుంది. ఆమెకి ఎవరైతే ఇవి సప్లై చేస్తున్నారో మనం అతన్ని కూడా దీంట్లో చూపించాము ఆమె కన్ఫెషన్లో. సో అతను ఏ విధంగా ఈమెకి ఇస్తున్నారో అది ఏం ట్యాబ్లెట్స్ అనేది కూడా ఫర్దర్గా వెరిఫై చేస్తాము. ఉందండి. ఈమె ఇంతకుముందు కూడా 18 కేసుల్లో అక్యూజ్డ్గా ఉంటే దాంట్లో 10 కేసుల్లో కన్విక్షన్ జైలుకి కూడా వెళ్ళేసి వచ్చింది. మళ్ళీ రిలీజ్ అయినాక కూడా మనకి రిజిస్టర్ అయిన కేసులు 12 కేసుల వరకు ఇప్పుడు ఇలాంటి అఫెన్సెస్ చేస్తూ 6 కేసుల్లో బంగారం రికవరీ చేస్తాము. అవునండి. ఈవిడ ఎంఓ అదే వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ బాగా ఓల్డేజ్ వాళ్ళని తాత లేకపోతే అవ్వ అనుకుని మీ దగ్గర వర్క్ చేస్తామని వెళ్ళి వాళ్ళని మంచిగా మాట్లాడి ఇలా ఇస్తుంది. ఫుడ్ ఐటెంలో ఏవో ఒకటి కలిపేసి ఇస్తుంది. లేదు, సింగిల్ అఫెండర్. సంవత్సరం ఆల్మోస్ట్ 3-4 yearsగా ఈవిడ ఈ విధంగా అఫెన్సెస్ చేస్తున్నారు. ఈవిడకి హస్బెండ్ ఉన్నారు, చనిపోయారు, సింగిల్గానే ఉంటుంది అప్పటి నుంచి. అదే అరెస్ట్ అయ్యారండి. ఆల్మోస్ట్ రామచంద్రపురం పిఎస్ కదా, రామచంద్రపురం పిఎస్లో అరెస్ట్ అయితే ఇటువంటి కేసులో 10 కేసుల్లో కలిపి ఆమెకు శిక్ష వేస్తారు. మళ్ళీ సేమ్ అదే వచ్చి బయట కూడా అదే చేస్తారు. అవునండి. 3 లేదండి. ఎస్పీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా మనము కొత్తగా డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. నేను జాయిన్ అవ్వక ముందు నుంచి ఆ డ్రైవ్ చేస్తున్నారు. బట్ ఇంకొద్దిగా దాన్ని ఇంటెన్సిఫై చేసి మ్యాక్సిమం అన్ని జంక్షన్స్లో కానివ్వండి అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్లో కూడా పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. కెమెరాస్ పెట్టుకోమని చెప్పి ఖచ్చితంగా అది కూడా పెట్టిస్తామని అందరితో. దానివల్ల మిగతా పబ్లిక్కి పలానా వాళ్ళు రేపు పొద్దున్న కేసులో మళ్ళీ రిలీజ్ అయ్యొచ్చాక మళ్ళీ అదే అఫెన్స్ చేస్తున్నారు. మనము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేరం ప్రూవ్ అయ్యే వరకు వాళ్ళు నేరస్తులు కాదు కాబట్టి వాళ్ళ ఫేస్ అనేది చూపించట్లేదండి. మనం కోర్టు ఆర్డర్స్ ఫాలో అవుతున్నాము. మళ్ళీ దాంట్లో సొసైటీలో వాళ్ళని స్టిగ్మటైజ్ చేయకూడదు. వాళ్ళు రిలీజ్ అయ్యి బయట వచ్చినాక కూడా ఒక నార్మల్ జీవితం గడపాలన్న ఉద్దేశంతో కోర్టు అటువంటి ఆర్డర్స్ ఇచ్చింది. మనం ఆర్డర్స్ ఫాలో అవుతున్నామండి. ఏంటండి జ్యువెలరీ ఇవిడ అమ్మదండి. అన్నీ ఇప్పుడు మనకి ముత్తూట్ ఫినాన్స్లో ఇటువంటి గోల్డ్ కంపెనీస్లో
పోయి జనరల్గా తాకట్టు పెడుతూ ఉంటున్నాం. పదే పదే ఇలాంటి అఫెన్సెస్ చేసిన వాళ్ళని కోర్టు కూడా మీరు రిక్వెస్ట్ చేసి పబ్లిక్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది కదా. బైక్ దొంగలు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు కానీ వాళ్ళు ఒక ఫేస్ ఐడెంటిటీ అయ్యి కొంచెం సోషల్ మీడియా చూడదు. వీళ్ళలో మార్పు వస్తుందంటే ఇంకో 4 నేరాలు నేర్చుకుని వస్తున్నారు జైలు. ఒకసారి మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఖచ్చితంగా నెక్స్ట్ నుంచి ఇస్తామండి ఫొటోస్ కూడా. థ్యాంక్స్. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.